ఒక చిన్న కొండ గ్రామంలో లక్ష్మి అనే చిన్న అమ్మాయి తన అమ్మతో కలిసి జీవించేది. పేదరికం ఎక్కువైనా యేసయ్య మీద నమ్మకం మాత్రం ఇంకా ఎక్కువగా ఉండేది. రోజూ ఉదయం అమ్మతో కలిసి చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి తరువాత పూలమ్ముకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు పూలమ్ముకుంటూ వెళుతుండగా ఆమె చేతిలో ఉన్న పూలబుట్ట జారి రోడ్డుపై మొత్తం పూలు పడిపోయాయి. వర్షం మొదలై పూలన్నీ తడిసి పాడవుతుండగా ఆ చిన్నారి కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి చెప్పింది, యేసయ్యా, ఇవే మా ఈరోజు భోజనానికి ఆధారం, నన్ను వదలకయ్యా. అప్పుడే ఆ దారిలో వెళుతున్న ఒక ధనిక వ్యక్తి ఆమెను చూసి ఆగాడు. కొంచెం దూరం నుంచే నిలబడి, ఇంత చిన్న వయస్సులో ఇంత కష్టం ఎందుకమ్మా అనడిగాడు. ఆ చిన్నారి ఏడుస్తూనే చెప్పింది, నాన్న లేడు, అమ్మ జబ్బుతో పడుకుంది, ఈ పూలే మా జీవితం. ఆ మాటలు విని ఆ మనిషి మనసు కరిగిపోయింది. అతను మెల్లగా తన జేబులోంచి డబ్బులు తీసి ఆమె పూలన్నింటినీ కొనేసి, ఇవి నీకే, ఎప్పుడూ యేసయ్య మీద నమ్మకం వదలొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ చిన్నారి ఆశ్చర్యంగా ఆ మనిషి వైపు చూస్తూ మనసులో ఇలా అనుకుంది, యేసయ్యా, నువ్వే వచ్చావా? ఆ సాయంత్రం అమ్మ దగ్గరకు వెళ్ళి ఆ రోజు జరిగినదంతా చెప్పింది. అమ్మ కన్నీళ్లతో ఆమెను హత్తుకుని, చూశావా అమ్మా, యేసయ్య మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలడు అంది. ఆ రాత్రి ఇద్దరూ చేతులు జోడించి ప్రార్థన చేశారు. యేసయ్యా, మా కష్టాలు చూసి నీవే మాకు సహాయంగా వచ్చావు, నీ ప్రేమకు వందనాలు ప్రభువా అని ప్రార్థించారు. మనము యేసయ్యను నమ్మితే అనుకోని చోట నుంచే ఆశ వస్తుంది.